సింహం మరియు తెలివైన కుందేలు. ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజు జంతువులను వేటాడి తినేస్తూ ఉండేది. జంతువులంతా భయంతో జీవించసాగేవి. ఒకరోజు జంతువులంతా సమావేశమై ఇలా నిర్ణయించుకున్నాయి, ఇలా అయితే మనందరినీ సింహం తినేస్తుంది. ప్రతిరోజు మనలో ఒక జంతువుని ఎంచుకుని సింహం దగ్గరికి పంపిద్దాం అని అన్ని జంతువులు కలిసి నిర్ణయించుకున్నాయి. అప్పటి నుండి ప్రతిరోజు ఒక జంతువు సింహం వద్దకు వెళ్ళేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకానొక రోజు ముసలి కుందేలు వంతు వచ్చింది. అప్పుడు ఆ కుందేలు మనం ఎలాగైనా సింహం దగ్గర నుండి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ నడవసాగింది. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద లోతైన బావి కనిపించింది. కుందేలు ఆ బావిలోనికి తొంగి చూస్తే తన ప్రతిబింబం బావిలో కనబడింది. అప్పుడు కుందేలు సింహం చూసినా ఇలానే కనపడుతుంది కదా అని ఆలోచిస్తూ నెమ్మదిగా నడవసాగింది. అలా ఆలస్యంగా సింహం దగ్గరకు చేరుకుంటుంది. సింహం కోపంగా ఇలా అడిగింది, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని. అప్పుడు ముసలి కుందేలు ఇలా బదులిచ్చింది, నా నడక మందంగా ఉంటుంది మహారాజా. అంతేకాకుండా వచ్చే దారిలో మరో సింహం నన్ను అడ్డుకుంది అని కుందేలు జవాబిచ్చింది. అప్పుడు ఆ సింహం గర్జిస్తూ, ఈ అడవికి నేనే రాజుని, నేను కాకుండా మరో సింహమా? అది ఎక్కడ ఉందో చెప్పు, ముందు దాని అంతం చూసిన తరువాత నిన్ను సేవిస్తాను అని అంటుంది. తరువాత కుందేలు ఆ లోతైన బావి దగ్గరకు సింహాన్ని తీసుకుని వెళ్తుంది. మహారాజా, ఆ సింహం ఈ బావిలోనే ఉన్నది, ఒక్కసారి చూడండి అని అంటుంది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సింహం బావిలోనికి చూస్తుంది. అప్పుడు తన ప్రతిబింబాన్ని చూస్తూ మరొక సింహం అని భావిస్తూ ఆలోచించకుండా పెద్దగా గంభీరమైన శబ్దం చేస్తూ సింహం బావిలోనికి దూకేస్తుంది. అలా దూకిన సింహం ఆ బావిలో ఉన్న నీటిలో మునిగి మరణించింది. అలా ముసలి కుందేలు గెలుస్తూ తన తెలివితో అన్ని జంతువులను కూడా రక్షిస్తుంది. అలా జంతువులన్నీ ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాయి. ఈ కథలో నీతి, శక్తి ఉన్నవాడికి బుద్ధి లేకపోతే అది ప్రమాదమే. బుద్ధి శక్తి కంటే గొప్పదైనది.